ఏమైంది నాన్నా? మీ అందరికీ నాకు నిద్ర అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అలాంటిది 2 రోజులే నిద్రపోయి. అంటే అంతకంటే ఇష్టమైంది ఏదో నీ జీవితంలోకి వచ్చిందన్నమాట. ఏంటి నాన్నది? అమ్మాయి. అమ్మాయా? 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 ఎవర్రా అమ్మాయి? మాకు తెలియకుండా. నాకే సరిగ్గా తెలీదు, కానీ బాగా డిస్టర్బ్ చేస్తుంది పద్మమ్మ. నచ్చిందా? బాగుంటుందా? నచ్చిందంటే బాగుంటుందా అంటావేంటి? నచ్చిందిగా, మరింకే? నచ్చింది, కాకపోతే తను కాదంటే తట్టుకునే శక్తి మీ కొడుకు గుండెకి మీరు ఇవ్వలేదనిపిస్తుంది. ఏ ఆడదైనా మగాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ముఖ్యంగా 3. మొదటిది కేరింగ్. అంటే కడుపు చేయడం. అది క్యారింగ్, ఇది కేరింగ్. ఓ, తన ఇష్టాలేంటో అడగకుండానే తెలుసుకోవడం, తన కష్టం ఏదైనా చెప్పకుండానే అర్థం చేసుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం. తర్వాతది ధైర్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడగలడు అనే నమ్మకం కలగడం. తను మన పక్కనే ఉంటే ఎలాంటి భయాలు అక్కర్లేదు అనే ధైర్యాన్ని ఇవ్వగలగడం. 3వది నవ్వు. కార్లు, బంగళాలు, 4 డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు కంటే 4 మాటలతో మనసారా నవ్వించగలిగేవాడైతే చాలరా. అంతకంటే ఇంకేవీ ఎక్కువ కాదు ఏ ఆడదానికైనా. ఆ అమ్మాయి కాదంటే తట్టుకునే శక్తి నీకు మేమిచ్చామో లేదో తెలియదు గాని ఏ అమ్మాయినా ప్రేమించడానికి కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా నీకిచ్చాం. రేయ్, ఆ అమ్మాయి నాకు నచ్చుతుంది కదరా? నీకు నచ్చితేనే పద్మమ్మ. నా బంగారం. హలో హలో చిరు, ఒకసారి కలుద్దామా? ఎక్కడా? రివర్ బే. సరే. చాలా రోజుల నుంచి అనుకుంటుంది రాజ్యం. ఎవడి గౌతమ్ నా మనసులో ఉన్నదైతే చెప్పేశాను. నీ నిర్ణయం కూడా చెప్తే. హాయ్ దయా. హాయ్. హాయ్. ఇబ్బంది పెట్టానా? ఏ అలా లేదు, ఇట్స్ ఓకే. హలో. విజయ్, మనం కలిసి లా ప్రాక్టీస్ చేసాం కదా అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేసేస్తావా? ఏంటి విజయ్ ఇది? ఇందులో తప్పే ఉంది రాజ్య, అందరూ చేసేదేగా. అంటే కలిసి ట్రావెల్ చేసామని ప్రపోజ్ చేయడం, లేదా ప్రపోజ్ చేయడం కోసం ట్రావెల్ చేయడం, అంతే తప్ప ఆ ఇంటెన్షన్ లేకుండా ఎవరు ఉండలేరా? నేను పక్కకి వెళ్తాను. చిరు, నువ్వు ఉండు. ఎవరు ఉండరు అలాగా. బీ ప్రాక్టికల్. ఎవడుంటాడు అలా? ఎందుకుండరు? చిరు ఉన్నాడుగా. ఆల్మోస్ట్ 2 months నుంచి తనతో క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాను. పైగా ఎవరితోనో ఇంత క్లోజ్గా లేను. తను అనుకుంటే ఎంతసేపు నీలా ఐ లవ్ యూ చెప్పడానికి. అలాంటి ఆలోచనతో నాతో తిరుగుతున్నాడని అస్సలు అనిపించలేదు నాకు. సచ్ ప్యూర్ అండ్ హానెస్ట్ పర్సన్. తన్ని పిలిచి తన ముందు ఎందుకు చెప్పడం? మామూలుగా చెప్పుండొచ్చు కదా. నేను పక్కకి వెళ్తా. తన ముందు నీకు చెప్పాలని కాదు, నీ ముందు తనకు చెప్పాలని పిలిచాను. చిరు, నీలా జెన్యున్ గా ఉన్న పర్సన్ నాకు దగ్గర అవడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నువ్వే అన్నావుగా మనసులో ఏమైనా ఉంటే చెప్పేయాలని. అన్నానా? అని ఉంటాను. మేబీ నాలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ మామ్. భయ్యా, నిజంగా నా ఆద్యం మీద మీకు లవ్ లేదా? ఊరుకో భయ్యా. ఓ, అయితే ఉందా? అరే ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఉందా లేదా చెప్పండి. అరే మళ్ళీ అడిగింది అడుగుతావు. హలో బండి,
రెండో రింగ్ ఎత్తేస్తే పని పడలేదురా నీకు వేస్ట్ ఫెలో. చిరు ఇంకా పడుకోలేదా? చిన్నప్పుడు ఇలాగే కూర్చుని దగ్గరున్న ఈ చందమామ నిజమా, దూరంగా ఉన్న ఆ చందమామ నిజమా అని చాలాసేపు ఆలోచించాను. దగ్గరే ఉంది కదా, ఇదే నిజమని ముట్టుకోపోతే తెలిసింది కాదని. దగ్గరే ఉంది కదా ఇదే నిజం అనుకుంటే అది అబద్ధం, దూరంగా ఉంది కదా అది అబద్ధం అనుకుంటే అదే నిజం. రే బానే ఉందిగా ఒంట్లో, ఏం కాలేదుగా? మా ఏంట్రా రాత్రి 11 గంటలకు కూర్చుని ఏంట్రా ఈ మాటలు? నీకేం తెలియదు మా, అంతా అదే వల్లే. ఎవడో ప్రపోజ్ చేశాడంట. అందరు నీలా ఉండరు చిరు, యు ఆర్ వెరీ ఆనెస్ట్. పైగా నీలాంటి ఫ్రెండ్ దొరకటం అదృష్టం అంటే ఏంటమ్మా? అసలు తిడుతుందా పొగుడుతుందా, నేను ప్రేమించాలా వద్దా అంటే కనీసం నేను ప్రేమిస్తున్నట్టు తనకు నా మొహంలో కూడా కనపట్లేదమ్మా. అస్సలు అర్థం కావట్లేదు మా. పైగా తనలాంటి అమ్మాయి కోసమే దేవుడు చిరంజీవిని సృష్టించాడంట. కానీ ఈ చిరంజీవి కోసమే దేవుడు ఈ అమ్మాయిని సృష్టించలేదు. రే అమ్మాయి కదరా, నీకు మళ్ళీ టక్కును ప్రేమించేదు. ఇష్టపడ్డానికి కాస్త టైం పడుతుందిరా, నువ్వు వెయిట్ చెయ్యి. ప్రేమించేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయిటింగ్. ఓయ్ మొన్న 3 అన్నావు, మళ్ళీ 4వదేంటి? చిన్నపిల్లాడితో హోంవర్క్ చేయించినట్టు చేస్తున్నావు నాతో. పడుకోరా ఇంకా చాలు. నీకే అన్నీ బానే చెప్తా, నా సిట్యుయేషన్ అంటే తెలుసు పరిస్థితి. అదే చెప్పండి. ఎక్కడా? ఇంట్లో అండి. ఏం చేస్తున్నారు? అమ్మాళ్ళు ఏదో ఇంట్రెస్టింగ్ గా వండుతున్నారంటే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా అండి. మరి మీరు? ఇంట్లో వండడానికి కనీసం కీర్తన కూడా లేదు, సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏముందిలేండి, స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వాడు వచ్చి నేనుండగా ఇస్తే బాగోదులేండి. ఓ పని చేయండి, మీరు రెడీగా ఉండండి, నేను ఫుడ్ తీసుకొచ్చేస్తాను. పర్లేదండి, ఇట్స్ ఓకే. అరే చెప్తున్నా కదా, మా ఇంటి వంట మీరు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా, తీసుకొస్తున్నా వచ్చేస్తున్నా, ఆగండి. నెమ్మదిగా వెళ్ళు నాన్న. సరే. ఆ స్టీల్ డబ్బాలో పన్నీర్ జిలేబీ ఉంది, మర్చిపోకు. సరే అన్నట్టు మర్చిపోయాను, చాలా రోజుల నుంచి మొక్క అలాగే ఉండిపోయింది. వీలు చూసుకుని తీర్చేసి వచ్చేవచ్చుగా. ఇగో ఈ మొక్కుకోడాలు మొక్కు తీర్చుకోవడాలు నాకు పెళ్ళై నా కొడుకు నా అంతయ్యాక మీ వయసులోకి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సింది. ఇంకా పెళ్ళే కాలేదు, గుళ్ళు గోపురాలు. रुके रुके, कहाँ पे जाना? 302. 2 मिनट. हेलो मैडम, स्विगी वाला लड़का आया. స్విగ్గీయా? ఓయ్ నల్ల టీ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ స్విగ్గీ వాళ్ళు అయిపోతారా? టీచర్ देखते ठीक है मैडम, బ్రాండెడ్. आप जाइए जाइए जाइए. అస్సాం నుంచి వచ్చి పెద్ద తుత్. మా ఇంటి నుంచి మెయిల్ 5 minutes ఏనండి, అదేంటో. ఓకే. ఏంటండి చెప్తే మేము కూడా నవ్వుతాంగా. కాదండి, మా సెక్యూరిటీ మిమ్మల్ని. ఏండి కష్టపడి ఇంట్లో నుంచి వండించి అని తీసుకొస్తే ఇలా అంటారా? సారీ అంతేలేండి పెద్దోళ్ళు. కానీ ఫుడ్ చాలా బాగుందండి, ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది. అవును, ఇల్లంటే గుర్తొచ్చింది, మీరెప్పుడు చెప్పలా అమ్మా నాన్న? అమ్మే నాన్న, అమ్మే అన్ని, తనే నా ప్రపంచం. అవును, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? వీకెండ్ అంటే ఏముంటుందండి, తాగటం తినటం అలా అందరిలా కాకుండా అంతర్వేది అన్నవరం వెళ్ళొద్దాం అనుకుంటున్నానండి. చిన్న మొక్క ఒకటి ఉండిపోయింది. అవునా? అవునండి. ఏమండి జిలేబీ ఇది తినకపోతే పద్మమ్మ నన్ను చంపేస్తుంది. తింటానండి, హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తింటా. అలాగైతే ఓకే, వెళ్ళండి.
యాక్చువల్లీ అంతర్వేది అన్నవరం చాలా బాగుంటుందంటండి. ఓ మంచి ఫ్యామిలీ ట్రిప్ అనమాట. బే ఫ్యామిలీయా? చిచ్చి, అప్పటికే అడిగానండి. మీ వయసులో అయితే ఓకే, ఈ వయసులో మేము గుళ్ళు గోపురాలు ఏం తిరుగుతున్నారండి. అయితే ఒక్కలేనా? ఇంకెవరు వస్తారండి నాతో? అలా అయితే మనం కలిసి వెళ్దామా? తప్పకుండా. సరే, బాగుంటుందండి, వెళ్ళొద్దాం.